అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు మీ జీవితానికి నిజమైన మార్గదర్శనం ఇచ్చే మన కుటుంబం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో జరిగే చిన్న మార్పులు ముందే తెలుసుకోవాలంటేనే మీరు ఒక అడుగు ముందుంటారు. కన్యా రాశిలో జన్మించిన వారు సహజంగా చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించే స్వభావం వీరిది. చిన్న డీటెయిల్ కూడా వీరి దృష్టికి తప్పదు. ఈ రోజుల్లో ఆ గుణం వారికి పెద్ద బలమవుతుంది. కానీ అదే సమయంలో ఓవర్ థింకింగ్ కూడా పెరిగే సూచనలున్నాయి. మార్చి 1న చిన్న విషయం కూడా మనసులో పెద్దగా తిరుగుతుంది. ఎవరో చెప్పిన మాట, పని ప్రదేశంలో జరిగిన చిన్న మార్పు లేదా డబ్బు గురించి వచ్చిన సమాచారం ఇవన్నీ వీరు సైలెంట్‌గా విశ్లేషిస్తారు. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే స్పందించండి. ఎందుకంటే ఈ రోజుల్లో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తర్వాత సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. బుధ గ్రహ ప్రభావం వల్ల మేధస్సు స్పష్టంగా పనిచేస్తుంది. కానీ శని దృష్టి కారణంగా అనుమానాలు కూడా పెరగవచ్చు. కాబట్టి ప్రతి అనుమానం నిజమే అనుకోవద్దు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండే స్వభావం మీకు రక్షణగా ఉంటుంది. ఎవరో కొత్త ఆఫర్ లేదా లాభం చూపించిన వెంటనే నమ్మకండి. కుటుంబంలో మీరు ఎక్కువగా బాధ్యత తీసుకునే వ్యక్తిగా కనిపిస్తారు. కానీ మీ భావాలను బయట పెట్టకపోతే ఎదుటివారు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ రోజుల్లో మీ బలం, మీ ప్లానింగ్, మీ పరిశీలన బయట ఎంత గందరగోళంగా ఉన్నా మీరు కూల్‌గా ఉంటే పరిస్థితులు స్లోగా మీకు అనుకూలంగా మారతాయి. ఈ ప్రారంభం రోజే రాబోయే 3 రోజులకు టోన్ సెట్ చేస్తుంది. కాబట్టి మనసును స్థిరంగా ఉంచి మాటల కంటే ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తే మీరు గెలిచే దారిలోనే ఉంటారు. మార్చి 2న పని మరియు బాధ్యతలు ముందుకు వస్తాయి. మీరు చేసిన కష్టానికి ఒక చిన్న గుర్తింపు కనిపించే రోజు ఇది. ఈ రోజుల్లో మీ డీటెయిలింగ్ ఫోకస్ ఇతరుల కంటే స్పష్టంగా కనిపిస్తుంది. పైవారు సైలెంట్‌గా గమనిస్తూ ఉంటారు. అయితే మీ ఎదుగుదల చూసి ఒకరు లేదా ఇద్దరు నరఘోష చేయొచ్చు. చిన్న తప్పును పెద్దదిగా చూపించే ప్రయత్నం ఉండొచ్చు. కాబట్టి ప్రతి పని చెక్ చేసి పూర్తి చేయడం మంచిది. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే ఈమెయిల్ పంపండి లేదా మాట ఇవ్వండి. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా ఈరోజు హైలైట్ అవుతుంది. డబ్బు విషయంలో ఒక చిన్న ఖర్చు అనివార్యంగా రావచ్చు. ముఖ్యంగా ఇంటి అవసరం లేదా పనికి సంబంధించినది. అది భవిష్యత్తులో ఉపయోగపడే ఖర్చే అవుతుంది. సహచరులతో మాట్లాడేటప్పుడు కూల్ టోన్‌తో ఉండండి. మీ సైలెంట్ నేచర్ ఈరోజు మీకు రక్షణ కవచం. కుటుంబంలో పెద్ద వ్యక్తిగా మీపై నమ్మకం చూపిస్తారు. అది మీలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. సాయంత్రం సమయానికి ఒక మంచి వార్త లేదా చిన్న సానుకూల మార్పు కనిపించవచ్చు. అది రాబోయే రోజుల్లో పెద్ద అవకాశానికి సంకేతం కావచ్చు. ఈరోజు మీరు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. క్రమశిక్షణతో శాంతంగా ముందుకు వెళితే ఎవరూ మీ దారిని ఆపలేరు. మార్చి 3న మీ మనసులో ఉన్న సందేహాలు కొంచెం తగ్గి స్పష్టత పెరిగే రోజు ఇది. గత 2 రోజుల్లో మీరు సైలెంట్‌గా గమనించిన విషయాలకు ఇప్పుడు ఒక అర్థం కనిపిస్తుంది. పని ప్రదేశంలో ఒక చిన్న టెన్షన్ రావచ్చు. ముఖ్యంగా డెడ్‌లైన్ లేదా బాధ్యత విషయంలో. కానీ మీరు ప్లాన్ చేసుకొని ముందుకు వెళితే అది పెద్ద సమస్యగా మారదు. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాత ఎవరికైనా కఠినంగా స్పందించండి. ఎందుకంటే ఈరోజు మాటలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. డబ్బు విషయంలో ఒక పాత విషయం మళ్ళీ ముందుకు రావచ్చు. ఇవ్వాల్సిన బాకీ, తీసుకోవాల్సిన మొత్తం లేదా ఒక పెట్టుబడి నిర్ణయం. కాబట్టి స్లోగా లెక్కలు చూసి క్లియర్ చేసుకోవడం మంచిది. ఈ రోజుల్లో మోసాలు చాలా సైలెంట్‌గా మొదలవుతాయి. కాబట్టి సైన్ చేసే ముందు, ఒప్పుకునే ముందు జాగ్రత్త ఉండాలి. కుటుంబంలో ఒక చిన్న అపార్థం వచ్చినా మీరు కూల్‌గా మాట్లాడితే సర్దుకుంటుంది. ప్రేమలో లేదా భాగస్వామితో మీ భావాలను స్పష్టంగా చెప్పడం అవసరం. లేదంటే ఎదుటివారు మీ సైలెంట్ నేచర్‌ని దూరంగా భావించవచ్చు. ఆరోగ్యపరంగా నిద్ర సరిపోకపోతే చిరాకు పెరగొచ్చు. కాబట్టి రాత్రి టైంకి విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు చివరికి మీరు ఒక విషయం గ్రహిస్తారు. మీరు అనుకున్నంత బలహీనులు కాదు. మీరు ప్లాన్ చేసి క్రమంగా ముందుకు వెళితే పరిస్థితులు మీ వైపే తిరుగుతాయి. మార్చి 4న మీలో ఒక అంతర్గత ధైర్యం పెరుగుతుంది. గత 3 రోజుల్లో మీరు గమనించిన ప్రతి విషయానికి ఇప్పుడు ఒక నిర్ణయ దిశ కనిపిస్తుంది. పని విషయంలో పెండింగ్‌లో ఉన్న విషయం క్లియర్ అయ్యే అవకాశం ఉంది. లేదా మీ సలహాను ఎవరైనా సీరియస్‌గా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో మీరు సైలెంట్‌గా చేసిన పరిశీలన ఇప్పుడు ఫలితం చూపిస్తుంది. డబ్బు పరంగా ఒక చిన్న ఇన్‌ఫ్లో లేదా ఊహించని సహాయం రావచ్చు. కానీ వెంటనే ఖర్చు చేయకుండా ముందుకు అవసరాలు, ప్రాధాన్యతను లెక్కించాలి. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే కొత్త కమిట్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు తీసుకునే మాట రాబోయే రోజుల్లో మీపై బాధ్యతగా మారుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రత్యేకంగా ఒక నిర్ణయంలో మీ అభిప్రాయం అడగవచ్చు. సంబంధంలో దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీ దగ్గరవ్వడానికి ప్రయత్నించవచ్చు. అయితే వారి ఉద్దేశం పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి.
ఆరోగ్యపరంగా శరీరానికి తేలికైన ఆహారం, సరైన నిద్ర అవసరం. లేకపోతే అలసట వెంటాడుతుంది. సాయంత్రం సమయానికి ఒక స్పష్టమైన ఆలోచన మీలో పుడుతుంది. ఇకపై ఎవరి మాటల కన్నా మీ సొంత అనుభవానికే విలువ ఇవ్వాలన్న భావన ఈరోజు మీకు ఒక బలం ఇస్తుంది. మీరు క్రమశిక్షణగా, కూల్‌గా లెక్క చేసుకొని ముందుకు వెళ్తే విజయం ఆలస్యం అవుతుందే గానీ విజయం రాక తప్పదు. ఈ 4 రోజుల్లో డబ్బు మరియు ఆర్థిక విషయాల్లో మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మార్చి 1-4 మధ్య ఖర్చులు పూర్తిగా మీ నియంత్రణలో ఉండవు. కనిపించినా మీరు సైలెంట్‌గా ప్లాన్ చేస్తే పరిస్థితి మీ చేతిలోనే ఉంటుంది. ఒక పాత బాకీ విషయం మళ్ళీ గుర్తుకు రావచ్చు, లేదా ఎవరో డబ్బు అడిగే అవకాశం ఉంది. వెంటనే స్పందించకుండా 1-2 సార్లు ఆలోచించండి. ఈ రోజుల్లో ఆన్‌లైన్ లావాదేవీలు, కొత్త యాప్స్, పెట్టుబడి పేరుతో వచ్చే ఆఫర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఎందుకంటే మోసం ఎక్కువగా నమ్మకంతోనే మొదలవుతుంది. మీరు సహజంగా లెక్కలు చూసే స్వభావం కలిగిన వారు కాబట్టి అదే మీకు రక్షణ అవుతుంది. పని ప్రదేశంలో అదనపు బాధ్యత తీసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక లాభం దొరికే సూచనలున్నాయి. కానీ వెంటనే ఫలితం రాకపోయినా నిరాశ చెందకండి. కుటుంబ ఖర్చులపై ఒక చిన్న చర్చ రావచ్చు. మీరు కూల్‌గా వివరించి మాట్లాడితే అందరూ అంగీకరిస్తారు. ఈ 4 రోజుల్లో మీకు ఒక క్లియర్ మెసేజ్ వస్తుంది. సంపాదించడం కంటే దాన్ని సరిగ్గా కాపాడుకోవడం ముఖ్యం. కాబట్టి సేవింగ్‌పై ఫోకస్ పెట్టి అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా మరింత స్టేబుల్‌గా నిలబడగలుగుతారు. ఈ 4 రోజుల్లో సంబంధాలు మరియు కుటుంబ విషయాలు మీ మనసుపై ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మార్చి 1-4 మధ్య మీరు ఎక్కువగా బాధ్యత తీసుకునే వ్యక్తిగా కనిపిస్తారు. కానీ మీ బాధలను పూర్తిగా బయటపెట్టకపోతే ఎదుటివారు మిమ్మల్ని సైలెంట్‌గా దూరం ఉన్నట్టు భావించవచ్చు. 1-2 సార్లు ఆలోచించండి. తర్వాతే కఠినంగా స్పందించండి. ఎందుకంటే ఈ రోజుల్లో మాటలు సంబంధాలపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయి. కుటుంబంలో ఒక చిన్న అపార్థం రావచ్చు, ముఖ్యంగా డబ్బు లేదా నిర్ణయానికి సంబంధించిన విషయం. కానీ మీరు కూల్‌గా వివరించి మాట్లాడితే పరిస్థితి స్లోగా సర్దుకుంటుంది. ప్రేమ లేదా భాగస్వామితో మీరు చూపే శ్రద్ధ చాలా విలువైనది. అయితే మీ ఆలోచనలు ఎక్కువగా లోపలే ఉంచితే ఎదుటి వారికి అర్థం కాకపోవచ్చు. ఈ రోజుల్లో ఎవరో పాత పరిచయం మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. వారి ఉద్దేశం స్పష్టంగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. శని ప్రభావం వల్ల కొంతమంది మీపై అనుమానం పెట్టవచ్చు లేదా నరఘోష చేయొచ్చు. కానీ మీరు నిజాయితీగా ఉంటే కాలమే మీకు న్యాయం చేస్తుంది. ఈ కాలం మీకు ఒక పాఠం నేర్పుతుంది. సంబంధాలు కూడా డబ్బులాగే జాగ్రత్తగా చూసుకోవాలి, నమ్మకం ఇవ్వాలి, కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. మీరు శాంతంగా, స్పష్టంగా, గౌరవంతో ముందుకు వెళితే ఈ 4 రోజులు సంబంధాలను మరింత బలంగా మార్చే సమయంగా మారతాయి. ముఖ్యమైన సూచన మరియు పరిహార విషయానికొస్తే మీరు ఎంత క్రమశిక్షణగా ఉంటారో అంత స్పష్టంగా ఫలితం కనిపిస్తుంది. మార్చి 1-4 వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా డబ్బు భాగస్వామ్యం, కొత్త పనుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. బుధ ప్రభావం వల్ల ఆలోచనలు వేగంగా వస్తాయి, కానీ శని దృష్టి కారణంగా చిన్న అనుమానాలు కూడా పెరగవచ్చు. కాబట్టి ప్రతి అనుమానం నిజం కాదు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం 5-10 నిమిషాలు సైలెంట్‌గా కూర్చొని ఆ రోజు చేయాల్సిన పనులు మనసులో క్లియర్ చేసుకోవడం మంచిది. బుధవారం విష్ణు లేదా దత్తాత్రేయ స్వామిని స్మరించి పచ్చని పళ్ళు లేదా ఆహారం దానం చేయడం శుభప్రదం. ఇంట్లో సాయంత్రం ఒక దీపం వెలిగించి కొద్దిసేపు మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టండి. అది మీలో ఉన్న గందరగోళాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యం, డబ్బు, సంబంధాలు ఈ 3 బ్యాలెన్స్ ఉంచితేనే మీరు ముందుకు సాగలుగుతారు. రాబోయే రోజుల్లో మీకు ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనసును కూల్‌గా ఉంచి ప్లాన్ ప్రకారం అడుగు వేస్తే మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితం పొందగలుగుతారు. ఇంతవరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూస్తున్నది ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు. ఈ 4 రోజుల్లో మీకు వచ్చిన సంకేతాలు, సూచనలు మీ జీవితంలో ఒక చిన్న మార్పుకైనా కారణం కావాలి అనేది మా ఆశ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించిన మరిన్ని మార్గదర్శక సూచనలు ఇక్కడే అందిస్తాము.